For more life-changing practical lessons, subscribe to our YouTube channel, Hope of Life. ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదు. కొందరికి మాటకు మాట సమాధానం చెప్పడం వచ్చు, అయినా మౌనంగా ఉండటానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేమర్థమవుతాయని. కుటుంబమే ఒక సిలబస్. నాన్నను చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మను చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని. తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న అక్కను చూసి గర్వపడొచ్చు, కష్టం నిన్ను కదలించదని. అందుకే జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవాలి. చచ్చాక వచ్చి మట్టి వేసే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలు గొప్పవి. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో ఎవరు రాబంధులో. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం కాదు జీవితం అంటే. కష్టమైన సుఖమైన కుటుంబంతో కలిసి ఉండటమే జీవితం. కాగితాలను కలిపి ఉంచడానికి పిన్ను గుచ్చవలసి ఉంటుంది. అక్కడ పిన్ను ఉద్దేశం కాగితాలను గుచ్చి బాధ పెట్టాలని కాదు, అన్నింటినీ కలిపి ఉంచాలని. అలాగే కుటుంబాన్ని కలిపి ఉంచాలనుకునేవారు కోపం చూపించినంత మాత్రాన వారికి ద్వేషం ఉన్నట్లు కాదు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనమవుతుంది. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు. గుర్తించుకో, నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుష్యుల విలువ. ఒక చిన్న చీడపురుగు చాలు పంటను మొత్తం నాశనం చేయటానికి. అలాగే చెడుబుద్ధి గల ఒక వ్యక్తి చాలు గొప్ప కుటుంబం విడిపోవడానికి. కుటుంబం చాలా గొప్పది. ఎన్ని కష్టాలు వచ్చినా సర్దుకుపోగల మనస్తత్వం ఉంటే ఆ కుటుంబం సంతోషమయం. పుట్టిన చోటు కాదు, పెరిగిన తీరు ముఖ్యం. క్షమించేవాడు మనిషి, క్షమించు అని అడిగేవాడు పెద్ద మనిషి. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం అర్థం కాదు. మనం బాగున్నప్పుడు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడతారు. అదే బాధల్లో ఉంటే మాట్లాడటమే దండగా అనుకుంటారు. ఇష్టంగా ఉంటే కాకమ్మ కబుర్లు చెప్తారు. కష్టం వస్తే కంటికి కూడా కనిపించరు. బంధాలు పైకి బలంగా ఉంటూనే బలహీన పరిస్థితుల్లో భారంగా మారిపోతాయి. స్నేహితులు, సన్నిహితులు అందరూ చుట్టాలే, కానీ నష్టాల్లో నలుగురు ఒంటరిని చేసేవారే. కఠినమైన కష్టమైన నీకు తోడుండేది, ఇష్టమైన ఇబ్బందైన వెన్నంటే నీడగా ఉండేది నీ రక్త సంబంధం, అదే కుటుంబం. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును.